ఏంటంటే యాక్చువల్‌గా ఎంబ్రియోస్ అనేది యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అనే దానికి మంచి ఎంబ్రియోస్ అని చెప్తాం. సో, ఈ యూప్లాయిడ్ ఎంబ్రియోస్ మనము ట్రాన్స్‌ఫర్ చేశాక మనకి 60% ఆఫ్ బేబీస్ అనేది మంచిగా ప్రెగ్నెన్సీ రేట్స్ వస్తాయి. ప్లస్ దాని తర్వాత లైవ్ బర్త్ రేట్స్ బాగా ఉంటాయన్నమాట. సో, యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అయితేనే ఫ్రీజ్ చేస్తారు. వాటిని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అన్‌యూప్లాయిడ్ ఎంబ్రియోస్ లేకపోతే క్రోమోసోమల్ అబ్నార్మాలిటీ ఎంబ్రియోస్ ఉన్నాయి. జెనెటికల్ మ్యాటర్స్ సరిగ్గా లేని వాటిని ఫ్రీజబుల్ చేయడానికి ఉండదు. ఎంబ్రియో ఫార్మేషన్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. లో గ్రేడ్ ఎంబ్రియోస్ ని ఫ్రీజబుల్ చేసినవి విత్ తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటే కూడా సక్సెస్ రేట్ ఉంటదన్నమాట. సో అందుకని ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ కంటే కూడా డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ కి సక్సెస్ రేట్ అనేది చాలా బాగా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అంటే ఎంబ్రియోస్ ని మనము ఫామ్ చేశాక డే 5 కి డే 6 కి ఎంబ్రియోస్ ఫామ్ చేశాక -196 ° కి ఆ టెంపరేచర్ -డిగ్రీస్ టెంపరేచర్స్ కి వాటిని ఫ్రీజ్ చేసి పెడతాం అనమాట. అలా ఫ్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత కూడా మాకు బేబీ కావాలి, మేము ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాం కదా, సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనము ఆ ఎంబ్రియోస్ ని యూజ్ చేస్తే డైరెక్ట్ గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా చాలా వరకు మంచిగా ఉంటుంది.